అందరికీ నమస్కారం. నిత్య సేవలు ఇవే శ్రీనివాసునికి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న ఏడుకొండలపై కోనేటి రాయడు నిత్యం విశేష పూజలు అందుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీ స్వామివారికి జరిగే తొలి సేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాసుని మేల్కొల్పడాన్నే సుప్రభాత సేవ అంటారు. ప్రతిరోజు తెల్లవారుజామున బంగారు వాకిలి ముందు స్వామివారి అర్చక స్వాములు కౌసల్యా సుప్రజా రామా అంటూ సుప్రభాత శ్లోకాలను పఠిస్తూ ఉండగా అదే సమయంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు ఒకరు మేలుకో శృంగారరాయ అంటూ మేల్కొల్పులు పాడుతారు. ఆ సమయంలో అర్చకులు, జియంగార్లు, అధికారులు, భక్తులు అందరూ బంగారు వాకిలి ముందు చేరి ఎప్పుడెప్పుడు బంగారు వాకిలి తెరుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారు వాకిలి ముందు ఆచార్యులు సుప్రభాత పఠనాన్ని పూర్తి చేయగానే బంగారు వాకిలిని తెరుస్తారు. అందరూ ఒకరి తరువాత ఒకరు వెళ్ళి హారతిని స్వీకరించి శ్రీ స్వామివారిని దర్శిస్తారు. సుప్రభాత సేవలో దర్శించే శ్రీవారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టును, ఉత్సవమూర్తులను, ఇతర విగ్రహాలను పూలమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్ని తోమాల సేవ అంటారు. భుజాల మీదు నుండి వేలాడేటట్లు అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని తోల్మాలై అంటారు. అదే తోమాలగా మారింది అంటారు. తోల్ అంటే భుజం అని అర్థం. ఆర్జితం చెల్లించిన భక్తులు కూడా ఈ సేవను దర్శించవచ్చు. అయితే సాయంత్రం పూట జరిగే తోమాల సేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఈ సమయంలో ఇతరులు ఎవరినీ లోనికి అనుమతించరు. జియంగార్లు పూల అర నుంచి సిద్ధం చేసిన పూలమాలలను తీసుకొని వచ్చి అర్చకులకు అందిస్తూ ఉంటే అర్చకులు శ్రీవారి నిలువెత్తి విగ్రహానికి పూలమాలలను అలంకరిస్తారు. ఈ సేవ సుమారు అరగంట పాటు జరుగుతుంది. ఇక శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఉదయం పూట ఈ సేవను ఏకాంతంగా జరుపుతారు. తోమాల సేవ అనంతరం సహస్రనామార్చన జరుగుతుంది. జియంగార్లు అందించిన తులసిని అర్చకులు సహస్రనామాలను పఠిస్తూ శ్రీవారి పాదాలకు అర్చన చేస్తారు. అనంతరం శ్రీవారి పాదాల మీది తులసిని స్వీకరించి శ్రీవారి వక్షస్థలం మీద శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి చతుర్వింశతి నామాలతో అర్చిస్తారు. ప్రతి ఉదయం సుమారు అర్ధగంట పాటు జరిగే ఈ సేవలో భక్తులను అనుమతిస్తారు. అలాగే మంగళవారం రెండవ అర్చనగా జరిగే అష్టదళ పాద పద్మ ఆరాధనలో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఇక శుక్ర, శని, ఆది, సోమవారాలలో ఉదయం పూట ఈ సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. తరువాత ఆమంత్రోత్సవం. మంత్రపూర్వక సంకల్పం చెప్తూ భక్తుల పేరిట చేసే సేవలను ఆమంత్రోత్సవం అంటారు. భక్తులు తోమాల సేవను, అర్చనను కలిపి ఒకేసారి దర్శించవచ్చు. వీరికి స్వామివారి ప్రసాదం కూడా ఇస్తారు.
ప్రతిరోజు ఉదయం సహస్రనామార్చన జరిగిన వెంటనే గర్భాలయంలోని శ్రీ స్వామివారికి ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డులు, వడలు, దధ్యోదనం, పులిహోర, పొంగలి తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట అంటారు. మధ్యాహ్నం జరిగే నివేదనను రెండవ గంట అంటారు. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయాన్నే మొదటి గంట, రెండవ గంట నివేదనలు నిర్వహించడం జరుగుతోంది. ఇక రాత్రికి జరిగే నివేదనను మూడవ గంట అంటారు. ఏకాంత సేవకు ముందు చక్కెర పొంగలిని శ్రీవారికి నివేదిస్తారు. దీనిని తిరువీశం గంట అంటారు. తర్వాత దానిని సన్నిధి భాష్యకారులకు నివేదింపజేస్తారు. ఈ నివేదనలన్నీ ఏకాంతంగా అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రీనివాసునికి దధ్యోదనం, చక్కెర పొంగలి నివేదించిన తరువాత శ్రీ వైష్ణవాచార్యులు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. దీన్నే శాత్తుమర అంటారు. శ్రీ వైష్ణవాచార్యులందరూ రామానుజులకు నివేదన అయిన తరువాత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శ్రీవారి ఆలయం సంపంగి ప్రదక్షిణలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్ప స్వామికి జరిగే కళ్యాణోత్సవాన్ని నిత్య కళ్యాణోత్సవంగా నిర్వహించేలా తాళ్లపాక అన్నమాచార్యులు 15వ శతాబ్దిలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. బ్రహ్మోత్సవం, పుష్పయాగం, పవిత్రోత్సవం లాంటి విశేష ఉత్సవాల సమయాలలో మినహా మిగిలిన అన్ని రోజులలోనూ ఈ కళ్యాణోత్సవాన్ని విధిగా నిర్వహిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి అద్దాల మండపంలో డోలోత్సవం జరుగుతుంది. వివిధ రకాలైన అద్దాలలో స్వామి అమ్మవార్ల భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు డోలోత్సవం జరుగుతుంది. ఈ డోలోత్సవం సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవలను ఆర్జిత బ్రహ్మోత్సవంలో సంక్షిప్తంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం పూర్తయిన తరువాత మాత్రమే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీవారి ఆలయం వెలుపల ఆర్జిత వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పసుపు, చందనం, నారికేళం, పన్నీరు లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం వెలుపల ఆగ్నేయంగా ఉన్న కొలువు మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ అనే ఊంజల్ సేవ జరుగుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా వచ్చి సహస్ర దీపాలు వెలిగించిన కొలువు మండపంలో ఊంజల్ సేవలో పాల్గొంటారు. ఏకాంత సేవని పానుపు సేవ, పవళింపు సేవ అని అంటారు. శ్రీవారి ఆలయంలో రోజువారీ కార్యక్రమాల్లో చివరి సేవ ఏకాంత సేవ. ఏకాంత సేవకు వేళ కాగానే సర్వదర్శనాన్ని నిలిపివేస్తారు. సేన మండపంలో వెండి గొలుసులతో వేలాడే బంగారు పట్టెమంచం మీద భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు. రాములవారి మేడలో తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట గానం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అదే సమయంలో తరిగొండ వారి తరపున హారతి పళ్ళెం వస్తుంది. ఇలా దర్శించిన భక్తులకు శ్రీవారికి నివేదించిన గోరువెచ్చని పాలు మేవా ప్రసాదాన్ని ఇస్తారు. ఇవే కాకుండా శ్రీవారికి ప్రతి వారంలోనూ ప్రత్యేకమైన రోజులలో జరిగే వారపు సేవలు కూడా ఉంటాయి. ప్రతి సోమవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి అమ్మవారి ఉత్సవ మూర్తులకు విశేష పూజ జరుగుతుంది. శ్రీవారి సన్నిధిలో నుంచి ఉత్సవ మూర్తులను కళ్యాణోత్సవ మండపానికి వేంచేపు చేసి అక్కడ అర్చకులు ఉత్సవమూర్తులకు విశేష పూజను నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం ఉదయం స్వామివారి మూల విరాట్ వద్ద అష్టదళ పాద పద్మారాధన సేవను నిర్వహిస్తారు. 108 బంగారు పూలతో 108 సార్లు స్వామివారి నామాలను పఠించి ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. ఈ పూజ సుమారు అరగంట సేపు జరుగుతుంది. ప్రతి బుధవారం ఉదయం బంగారు వాకిలిలో సహస్ర కలశాభిషేకం సేవ జరుగుతుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, భోగ శ్రీనివాసమూర్తులను బంగారు వాకిలిలో వేంచేపు చేసి గరుడాల్వారు ఎదుట జయ విజయుల ముందు 1008 కలశాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అభిషేక సేవ జరుపుతారు. ప్రతి గురువారం ఉదయం స్వామివారికి తిరుప్పావై సేవ జరుగుతుంది. బంగారు వాకిలిలో పులిహోరతో కుంభం వేసి సుమారు అరగంట పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఉదయం స్వామివారి మూల విరాట్ విగ్రహానికి అభిషేక సేవ నిర్వహిస్తారు. ఆకాశగంగ జలాశయం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన నీటిని అభిషేక సేవలో వినియోగిస్తారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో దాదాపు గంట సేపు స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తారు. శని ఆదివారాలలో మినహా మిగిలిన రోజులలో శ్రీనివాసునికి ఏదో ఒక ప్రత్యేక పూజ జరుగుతూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.